వస్తుసేవల పన్ను విధానాన్ని దశలవారీగా సరళీకరించడం సహా చెల్లింపు భారాన్ని తగ్గిస్తున్న జీఎస్టీ మండలి ఆ దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో భేటీ అయిన జీఎస్టీ మండలి 32వ సమావేశం చిన్న వ్యాపారులకు మరింత మేలు చేసేలా పన్ను మినహాయింపు పరిధిని రెట్టింపు చేస్తూ 20 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయలు, ఈశాన్య కొండ ప్రాంత రాష్ట్రాలకు 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచింది. కాంపోజిషన్ పథకం కింద కూడా జీఎస్టీ మండలి పలు వెసులుబాట్లు కల్పించింది. ఈ పథకం కింద పన్ను మినహాయింపు పరిమితిని ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 పెంచింది. ఈ పథకం కింద ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లిస్తున్న రిటర్నుల దాఖలును మాత్రం ఏడాదికి ఒకసారి మాత్రమే దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది. ఈ రెండు పథకాల కిందకి వచ్చే సూక్ష్మ, మధ్యతరహా, చిన్న వ్యాపార వర్గాలకు జీఎస్టీ మండలి నిర్ణయంతో మేలు జరగనుంది. ఇటీవల వరదల బారిన పడి నష్టపోయిన కేరళకు 2 ఏళ్ల వరకు ఆ రాష్ట్ర పరిధిలో జరిగే అమ్మకాలపై 1% పన్ను విధించేందుకు జీఎస్టీ మండలి అనుమతిచ్చింది. స్థిరాస్తి, లాటరీ వ్యాపారాలపై పన్ను తగ్గింపు అంశంలో మండలి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వివిధ విభాగాల నుంచి 7 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది.